జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని వైఎస్ఆర్ అర్బన్ కాలనీ అభివృద్ధికి నోచుకోకపోవడంతో కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 12వ వార్డులో విలీనం చేసిన ఈ కాలనీకి సుమారు 800 ఇళ్లు గతంలో మంజూరైనప్పటికీ ఇప్పటి వరకు తాగునీరు, డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి దీపాలు వంటి మౌలిక వసతులు సరిగా లేవని ప్రజలు చెబుతున్నారు. శ్మశాన వాటికి సౌకర్యం కూడా లేదని ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. రోజువారీ అవసరాల కోసం మెట్పల్లి పట్టణానికి దాదాపు 6 కిలోమీటర్ల ప్రయాణించాల్సి వస్తుందన్నారు. రాత్రివేళ దారులు పాముల భయం ఉందని, సూచిక బోర్డులు కూడా లేవని తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేసి కాలనీ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని వైఎస్ఆర్ కళ్యాణ్లో ఇప్పుడు మనము ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడున్న సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకుందాం. అట్లాగే ఇక్కడున్న మొత్తం ఎటువంటి విధానాలున్నాయో అడిగి తెలుసుకుందాం. ప్రజల్ని ఉన్న సమస్యపై ప్రజల్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఇక్కడ ఏ విధంగా ఉన్నది మీ కళ్యాణిలో, వైఎస్ఆర్ కళ్యాణి? ఈ కాలనీలో దాదాపు అంటే 16 సంవత్సరాలు 17 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. వాటర్ సమస్య ఉంది. లైట్లు ఏంటంటే లైట్లు మొన్న రీసెంట్ ఏంటంటే కొన్ని పెట్టేసిండు, కొన్ని క్లియరెన్స్ కాలేదు. ఇంకా వాటర్ అధికారులకు చెప్పారా మీరు? పైదాకా దాదాపు అంటే కంప్లైంట్ అయింది. చైర్మన్ సార్ వచ్చారు 2-3 సార్లు వచ్చి చెక్ చేసుకుని పోయింది. రీసెంట్ మొన్న వారం రోజుల కూడా చైర్మన్ సార్ వచ్చి ఒక 15 రోజులు 20 రోజుల టైం ఇచ్చింది. ఆ గడువులో కూడా పూర్తి చేస్తాం, వాటర్ క్లియరెన్స్ చేస్తాం. ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి అయితే కొద్దింత క్లియరెన్స్ ఉందని అనుకుంటున్నాం. వాటర్ సమస్యనే ఉన్నాయి ఇప్పుడు. అవును, మెయిన్ మాత్రం వాటర్ సమస్యనే. వాటర్ సమస్యతోటి ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలు బాగా ఇబ్బంది పడుతుంది. ఓకే, ఇక్కడ ఉన్న రోడ్ల గురించి ఎప్పుడన్నా చెప్పిరా? రోడ్లు అంటే ఫస్ట్ క్లియరెన్స్ అయితే సీసీ రోడ్లు, వాటర్ క్లియరెన్స్ అయితే తర్వాత సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ క్లియర్ చేస్తామని